ప్రభునందు ప్రియులరా, మరి దేవుని సేవకులు ప్రసాద్ గారు ఇప్పటి వరకు వాక్యాన్ని చదివి నడిపించినటువంటి ప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలండి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, నడిపించడానికి, వాక్యాన్ని ఆలోచించడానికి ఇచ్చిన ప్రభుని పెట్టి కృతజ్ఞతలు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక ఒకసారి 2 నుండి 2 వచనాలు చదువుకుందామండి. చదవండి ఒకసారి. నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేకులు సాక్షులు ఎదుట నా వలన విన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగి నమ్మకమైన మనుషులకు అప్పగించుము. ప్రార్థన చేద్దాం. అదే చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. నీ కృపా కనికరము మా మీద ఉంచి నీ యొక్క ఉపదేశము, నీ యొక్క సందేశము మాకు ఇస్తున్న విధానాన్ని పెట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసు ప్రభు పేరటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకేనండి. ఇది వీళ్ళరా ఒకసారి ఆలోచించండి. పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడనమాట. పత్రిక రాస్తున్నప్పుడు దేవుని సేవకుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. బోధ చేయాలంటే సామర్థ్యము గల మనుషులు అన్నాడు. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యము గల, ఎందుకంటే నా వలన వినిన సంగతులను పౌలు గారు ద్వారా తిమోతి గారు వినినటువంటి సంగతులు. పౌలు గారు ఎలాంటి సంగతులు అవి? నిజంగా పౌలు గారు రాసినటువంటి పత్రికలు 14 పత్రికలు. పేతురు గారు యూదులకు సువార్తను ప్రకటిస్తే పౌలు గారు అన్యజనులకు సువార్తను ప్రకటించడానికి ఉన్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఇన్న మాటలను మనము సామర్థ్యము గల నమ్మకమైన పనివారికి, ఆ పని నమ్మకమైన మనుషులకు అప్పగింపమని చెప్తున్నాడు ప్రియులారా. నమ్మకమైన పనివారు వలన వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా కాపాడతారన్నమాట, శ్రద్ధ తీసుకుంటారన్నమాట. నమ్మకమైన పనివారు ఎవరో నమ్మకమైన పనివారు అంటే, ఒకసారి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చూడండి. మనస్సాక్షికి కల్మషము తోచకున్నట్లు మోక్షించబడిన హృదయములను గలవారు నిర్మలమైన ఉతకముతో స్నానం చేసిన శరీరము గలవారై నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయముతో మనము దేవుని సన్నిధిలకు చేరుకుంటాము. చాలండి, దేవునికి స్తోత్రం. చూసారా, దేవుడు ఇక్కడ మా ఫోన్ కదిలిపోకుండా పర్ఫెక్ట్గా పెట్టండి. మా సిస్టర్ గారు కూడా కూర్చున్నారు కదా, వెరీ గుడ్. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి మాటలు ఏంటంటే, మనస్సాక్షి కల్మషం తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి వారు కావాలని అనుకుంటున్నాడు దేవుడు. సంపూర్ణ నిశ్చయత చెప్పండి ప్రసాద్ గారు. సంపూర్ణ నిశ్చయత
విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత చాలా అవసరం అన్నమాట. అది ఎంత అవసరం అంటే అదేంటో చెప్పండి ఒకసారి. దేవుడు మీకు అది మీకు ఇస్తాడు. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, పరిపూర్ణంగా ఒక నిశ్చయం కలిగి ఉండాలి. అదండి. అదేంటంటే సంపూర్ణ నిశ్చయత ఏంటంటే ఇలాంటి వారు దేవుడు కావాలి. అదే మనము కీర్తన గ్రంథంలో ఒకసారి ఆ మాట కూడా చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనము 9వ వచనం అండి. ఆ 2 వచనాలు చదవండి. 5వ అధ్యాయం అండి. అవునండి, అవును. కాబట్టి విశ్వాసం మూలమైన అంతే అండి, చదవండి. కాబట్టి విశ్వాసం వలన మనము నీతిమంతులుగా తెచ్చుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉంటాము మరియు ఆయన ద్వారా. అదే అండి, అక్కడ చూడండి. అక్కడ విశ్వాస విషయంలో నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. కలిగి ఉంటామా? కలిగి ఉందుమండి. ఏమండి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. విశ్వాస విషయంలో దేవుని ఎదుట సమాధానం రావాలంటే నీతిమంతుడిగా ఉండాలన్నమాట అండి. ఆ నీతి మనుషుడికి ఎక్కడదే? మనుషుడికి నీతి లేదు. ఆదాము చేసిన పాపాన్ని పెట్టి నీతి పాడైపోయింది, హృదయం పాడైపోయింది. అందుకనే ఆది కాండంలో భూమి నరులు చెడితనంలో గొప్పవారు అని అంటాడు. వారి ఊహ, వారి ఆలోచనలు, వారి తలంపులు సమస్తం పాడైపోయి అన్నాడు. కాబట్టి ఆదాం చేసిన పాపాన్ని పెట్టి మనుషులు ఆలోచనలు పాడైపోయి, మనసులో పాడైపోయి, హృదయం పాడైపోయి, మొత్తం సమస్తం పాడైపోయింది. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, బహు వ్యాధి కలిది అంటాడు. చెప్పండి, అలా పాడైపోయారు మాట మనుషులు. ఇప్పుడు ఇలాంటి వారికి దేవుడు సహాయం చేస్తాడా? అంటే మోసంలో ఉన్న వాళ్ళకి, చెడితనంలో ఉన్న వాళ్ళకి, హృదయం పాడైపోయిన వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడా చెప్పండి అంటున్నాను. చేయడు. అంటే ఒకప్పుడు మనము అలాంటి వారమే. యేసుప్రభువాన్ని విశ్వసించలేనప్పుడు, యేసుప్రభువాన్ని అంగీకరించలేనప్పుడు మనము ఒకప్పుడు అలాంటి వాళ్ళమే మనము. కానీ యేసుప్రభు అప్పుడు సమాధానం లేదు వాళ్ళకేనే. ఇప్పుడు నోవహు దేవుని ఎదుట, నోవహుతో దేవుడు అన్నాడు, నోవహు ఈ తరంలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు కనుక నీ భార్య, నీ కొడుకులు, నీ కోడండ్రులు వాళ్ళు దుష్టులతో పాటు నశించిపోకుండా మీరు ఒక ఓడ కట్టుకోండి అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రము. అంటే మిగతా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? నోవహు ఒక్కడే ఆ తరంలో నీతిమంతుడిగా ఉన్నాడు. చెప్పండి, అవునా కదా? నిందలేని వాడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అయితే మిగతా ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటున్నాను. మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోయారు అన్నమాట, చెడ్డగా ఉన్నాయి. అందుకనే దేవునితో సమాధానం లేదు. దేవునితో సమాధానం లేనందున దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని జలప్రలయం ద్వారా వాళ్ళని చంపేశాడు ప్రియులారా ఆ కాలంలో. అయితే సమాధానం లేకపోతే దేవుడు కాపాడలేడు వాళ్ళని. నీతి లేకపోతే నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ నీతి వలన తన కుమారులను, కోడలను, తన భార్యను కూడా రక్షించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ప్రభువు నీకు ఇచ్చినటువంటి గ్రహింపును బట్టి ఖచ్చితంగా నీ భార్య, మీ పిల్లలు ఇంకా అద్భుతమైనటువంటి కార్యాలు చూస్తారు. ఇంకా ఈ జూమ్లో లేకపోతే ఈ కూడికలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని గమనించండి. ఇప్పుడు ప్రసాద్ తన భార్య నిజంగా వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని అన్ని విధాలుగా కాపాడతాడు. సంభవింపబోవు ఇక్కడ యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13వ వచనంలో రాయబడడం తీయకలదో చెప్తుందన్నమాట అండి. సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేయను. ఎవరికి తెలియజేస్తాడో చెప్పండి? సంభవింపబోవు సంగతులు ఎవరికి తెలియజేస్తాడో?
అది ఏ కుటుంబం అయితే దేవుని యొక్క పక్ష కలిగి ఉండదు. నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో, దేవునితో సమాధానం కలిగి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సంభవింపబోవు సంగతులను తెలియజేస్తాడు. అదన్నమాట. మీ జీవితం ఎలా ఉంటుందంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. ప్రతి సంగతినే దేవుడు మీకు చెప్తాడనమాట. అంటే మీకు తెలియచేస్తాడు, నోవహుకు తెలియజేసినట్టుగా. చూడండి, ఆ జలప్రలయంలో చంపేయడానికి గల కారణం ఏంటంటే వాళ్ళకి సమాధానం లేదు. అందుకని యేసుక్రీస్తే ఆత్మరూపిగా వెళ్ళి వాళ్ళకి స్వార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తాం. అవును కదండి, మీకు తెలుసా వచనాలు. అయితే ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం ఏంటంటే యేసుక్రీస్తు అంటే విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చాడు. ఆయన నీతిమంతులుగా తీర్చి దేవునితో సమాధానపరిచాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మనము సమాధానం ఉండాలి కాదు, సమాధానం పడాలి కాదు, సమాధానం పడ్డాం ఆయన 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 ద్వారా. చూడండి 9వ వచనం చదవండి. 9వ వచనము, 5వ అధ్యాయం 9వ వచనం. అవును. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఎలాగనగా శత్రువుమై ఉండగా చూసారా కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి. చాలండి, మంచిది, దేవునికి స్తోత్రము. ఏం చదివారు ఇక్కడ? ఏముందండి? కాబట్టి ఆయన రక్తం వలన, అదే ఆయన రక్తం వలన మనం ఏమయ్యాం? సమాధానపడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డమాట. ప్రసాద్ గారు, అదే మీరు దూరంగా ఉండండి, అది మీ ముఖం కెమెరాని మూసేస్తుంది. చూడండి, ఆయన రక్తం, యేసు ప్రభు రక్తం వలన మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా తీర్చబడ్డామాట. ఒకసారి నాతో ఇలా అనండి, దాని కింద వచ్చిన కూడా ఉండదు. ఏమండి? మరింత నిశ్చయముగా. ఏమండి ఆ మాట చూసారా? మళ్ళీ ఇంకోసారి చదవండి ఆ మాట. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం. రక్షింపబడతావా, రక్షింపబడుదుమా? అది మాట. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ నోటితోనే నాతో ఈ మాట అనండి. విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. ఆయన రక్తం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను. మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి రక్షింపబడి ఉన్నాను. రక్షింపబడి ఉన్నాను. మీ పక్కన మీ భార్య గారు అన్నారా పాస్టర్ గారు? వారిని కూడా ఒకసారి చూపించండి, నోటితో అనండి మీరు కూడా. నీ రక్తం వలన నేను నీతిమంతుడిగా తీర్చబడి ఉన్నాను అనమ్మా, అనండి. మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి రక్షింపబడి ఉన్నాను అనండి. ఓకే, రైట్. నిశ్చయత అంటే ఏంటండి? నిశ్చయత మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి రక్షింపబడి ఉన్నాను. ఏంటంటున్నానండి ప్రసాద్ గారు? నిశ్చయత అంటే ఏంటి? నిశ్చయత అంటే ఏంటి అంటున్నాను? నిశ్చయత అంటే ఇంకా పర్ఫెక్ట్ మాట అండి. ఇంకా నిశ్చయముగా 100% నిశ్చయముగా అంటారు కదండి ప్రసాద్ గారు. నిశ్చయముగా అంటే ఇంకా అది పోదని దానికి అర్థం, అంతే కదా? దాంట్లో డౌట్ ఏమైనా ఉందా? దానిలో ఏమైనా సందేహం ఏమైనా ఉందండి? అది వెరీ గుడ్, రైట్. ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. దేవుడు నమ్మకమైన ఆయన వాక్యము, ఆయన సాక్ష్యము ఎవరితో వినాలనుకున్నాడంటే నమ్మకమైన సామర్థ్యము గల వారికి అప్పగించాలనుకుంటున్నాడు. వారిని వాడుకోవాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. అవునండి. నా మాట విని నన్ను పంపిన వారి యొక్క విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనే దాటిపోయింది. మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చూసారా? అంతే అండి, చాలు. యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవరంటున్నారని ఈ మాట? నిశ్చయముగా అన్న మాట ఇక్కడ కూడా ఉందా లేదా? చూసారా? నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చితం అంటే ఖచ్చితం మాట. యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని అన్నాడు.
పౌలు గారు కూడా ఏమన్నారంటే, అవునని చెప్పి అవునని చెప్పి కాదనేవారు కాము మేము. పౌలు గారు కూడా అన్నారన్నమాట. నా మాటలన్నీ ఉన్నాయి పత్రికల్లో. యేసుప్రభు వారు నిశ్చయముగా చెప్పుచున్నాను, యేసుప్రభు వారు ఏమన్నారంటే నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆయన ఏమన్నారంటే, ఇదిగో నా మాట విని నా తండ్రిని విశ్వసించిన వాడు జీవములోనికి వచ్చేస్తున్నాడంట. ఎక్కడికి వచ్చేస్తున్నాడు? జీవంలోనికి వచ్చేస్తున్నాడంట. ప్రియులారా ఆలోచించండి, జీవంలోనికి వస్తున్నాడంట. అంటే యేసుప్రభు వారిని ఉన్నాడని ఒప్పుకునేవాడు ఎవరిని ఉన్నాడని ఒప్పుకుంటాడో, తండ్రి కూడా ఉన్నాడని ఒప్పుకుంటాడు అంతే. ఇప్పుడు మీరున్నారండి, మీ కుమారుడు ఉన్నాడో పలానా కుమారుడు ప్రసాద్ గారి కుమారుడు అంటే తండ్రి ఉన్నాడని ఒప్పుకుంటారో ఒప్పుకోరా? మూట కట్టేస్తున్నారు. దాన్ని కప్పకుండా అలా ఉంచండి. నేను అంటున్నాను, మీ కుమారుడు ఉన్నాడంటే మీరు ఉన్నారనా లేరనా? అదే కదా మరి అర్థం. యేసుప్రభు అన్నాడు మాట, నా మాట వినివాడు నా తండ్రిని విశ్వసించిన ఎడల నిత్య జీవం గలవాడు. అంటే యేసుప్రభు మాట వింటే తండ్రి ఉన్నాడని ఒప్పుకుంటాడు మాట. తండ్రి ఉన్నాడని ఒప్పుకుంటే కుమారుడు ఉన్నాడని ఒప్పుకోవాలి. ఇది ప్రియులరా, అది యేసుప్రభు అన్నాడు. ఏమంటున్నారంటే ఆయన నిశ్చయంగా చెప్తున్నాడు అనమాట, నా మాట వినివాడు తండ్రిని విశ్వసిస్తాడు. తండ్రిని విశ్వసించిన వాడు ఎక్కడికి వచ్చేస్తాడంటే నిత్య జీవములోనికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత వాడు తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంట. ప్రియులారా ఆలోచించండి. ఇది కూడా యేసుప్రభు ఎలా చెప్తున్నాడంటే, నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి నిశ్చయత? యేసుప్రభు వారిని విశ్వసించిన వారు తండ్రిని ఆడు జీవంలోనికి వస్తున్నాడు అన్నమాట. ఇంకా అతని మీద తీర్పు అధికారం లేదు, తీర్పు జరిగింది. ఇంకా తీర్పులోనికి వెళ్ళక మరణములో నుండి జీవంలోనికి జీవంలోనికి దాటుతున్నాడు అన్నమాట. ప్రియులారా ఆలోచించండి, జీవంలోనికి దాటుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మీరు యేసుప్రభు వారి యొక్క మాట విన్నారు, యేసుప్రభు వారిని అంగీకరించారు. మీరు ఇంతకు ముందు అయితే మీకు రక్షణ ఉండొచ్చు, లేకపోతే రక్షణ నిశ్చయత కూడా లేకపోవచ్చు. ఇప్పుడు ఉన్న మీకు రక్షణ నిశ్చయత ఏంటంటే చెప్పమంటారా? ఇప్పుడు మీకున్న రక్షణ నిశ్చయత ఏంటంటే, విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఆయన రక్తం వల్ల నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి నేను రక్షింపబడ్డాను, నేను తీర్పులో లేను, నేను మరణంలో లేను. ఇప్పుడు కూడా ప్రకటన గ్రంథంలోనే 21:21 ఏమంటారంటే, పిరికివారు, అబద్ధకులు, వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధన, అబద్ధకులు వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలోనికి వెలుదురు అని చెప్తారు. ఇది రెండో మరణం అంటాడు. ఇప్పుడు నేను అంటున్నాను, సంఘ విశ్వాసులందరూ కూడా సంఘం రెండో మరణంలో ఉందా? అదన్నమాట. ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథాన్ని ఎలా చెప్తారంటే, అది సంఘం అంతా కూడా, సంఘంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడినా, సంఘంలో ఉన్న వాళ్ళు తప్పు చేసినా వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే నిత్య మండుచున్న అగ్నిగుండంలోనికి వెళ్తారు అని చెప్తారు. తప్ప రైటా? బయట వాళ్ళు. వెరీ గుడ్, అది మాట అండి. అది సరైనటువంటి ఆన్సర్ ఇచ్చారు మీరు. అవిశ్వాసులు అంటే అన్యజనులు, అది మాట కరెక్ట్. వీళ్ళందరూ కూడా అది పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రిఫరెన్స్ని సంఘానికి అంటగలిపేస్తారు. మరి దాన్ని ఏమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? యేసుప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా ఆయన రక్తం వల్ల నీతిమంతుడిగా తీర్చబడిన వాడు మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి రక్షింపబడును. నేను నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుప్రభు నిశ్చయముగా చెప్తే మరి పాపం చేసే ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతారంటారు. అంటే యేసుప్రభు ఏమో నిశ్చయముగా చెప్తే వీళ్ళు ఖచ్చితంగా అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడానికి అనడానికి వీళ్ళకి అధికారం ఉందా చెప్పండి? అది మాట. అంటే వాక్య గ్రహింపు లేక, దాన్ని ఏమంటారంటే నిశ్చయిత లేక, రక్షణ ఉంది
అదే నేను ఇందాక చెప్తున్నాను అనమాట. హెబ్రీ పత్రికలో విశ్వాస సంబంధమైన సంపూర్ణ నిశ్చయత. నీ సంపూర్ణ నిశ్చయత ఏంటి? సంపూర్ణ నిశ్చయత ఏంటంటే విశ్వాసం ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. మరింత నిశ్చయముగా ఉగ్రతలో నుండి నేను రక్షింపబడ్డాను. యేసు ప్రభువే నాకు స్టేట్మెంట్ ఇచ్చాడు. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనం చదవండి. ఒకసారి 1వ అధ్యాయం 12వ వచనం అండి. అవునండి. చదువుతాను. తాను ఎందరూ అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాను. చూస్తారా? వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్ల శరీర హెచ్చల వల్ల అయినను మనుష్య హెచ్చల వల్ల పుట్టిన వారు కారు. చూసారా అలా ఎలా పుట్టారంటే వాళ్ళు? చెప్పండి. విశ్వాసం ద్వారా దేవుని పిల్లలొకటకు అధికారం కలిగి ఉన్నావు అనమాట. చెప్పండి. మీ వెనకాల పాస్టమ్ గారిని అడుగుతున్నాను. అమ్మా, మీరు యేసుప్రభువుని విశ్వసించారా? మీరు మీరు దేవుని కుమార్తె అండి. మీరు దేవుని కుమార్తెవి. నీకు ఒక సేవకుడు భార్యవు కాబట్టి సేవకుడికి కూడా నువ్వు సేవకుడు భార్యవి, సేవకురాలివి నువ్వు. అబ్రహాముని శారా ఏమన్నది? నా యజమానుడా అన్నది. అబ్రహాము ఏమన్నాడంటే నువ్వు ప్రజలందరికీ తల్లివై ఉందువు అన్నాడు, రానివు అన్నాడు అబ్రహాం భార్య అని. ఇదేంటంటే విశ్వాసం ద్వారా మీకు అనుగ్రహిస్తున్నటువంటి జీవితం. మనం పిల్లలము విశ్వాసం ద్వారా దేవుని పిల్లలొకటకు అధికారం ఇచ్చాడు. చూడండి, ఒకసారి ఆయన శరీరేచ్ఛల వలన కానీ మనసేచ్ఛ వలన కానీ పుట్టినవారు కాము మనము. దేని వల్ల పుట్టినవారు అంటే విశ్వాసం ద్వారా జన్మించబడిన వారు మనము. ఇప్పుడు అది చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం అండి. చదువుతానండి. హెబ్రీ 10:22. మనస్సాక్షికి కలంకము తోచకున్నట్లు మోక్షింపబడిన హృదయం గల వారు నిబ్రమైన. అవునండి, అవును. మనస్సాక్షి కలంసం అంటుకున్నట్లు మోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉతకతో స్థానము చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్న యథార్థ హృదయముతో మనం దేవుని సన్నిధి ప్రధాన చేరదము. చూసారా? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత అంటే ఏంటండి? చెప్పండి. అదే మాట, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డామాట. ఏమండి? ఇంకా మీ వైఫ్ గారిని చెప్పమానండి. సిస్టర్ గారు, జ్యోతి గారు, సంపూర్ణ నిశ్చయత అంటే మనము కుమారులు మాట అండి. విశ్వాసం ద్వారా దేవుని కుమారులుగా దేవుడు అధికారం ఇచ్చాడు. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు ఉగ్రత మన మీద ఉందా? చెప్పండి. ఉగ్రత ఉందా? ఉగ్రతలో నుండి కూడా రక్షించాడు. అదే అలాగే ఎంచుకోవడం వలన, విశ్వాసం ద్వారా నేను ఎంచుకోవడం వలన మనకి ఏముంటుందంటే, అక్కడ పైన అన్నాడు మీ మనస్సాక్షి కల్మషం తోచదు అన్నాడు. మనస్సాక్షి కల్మషం అంటే ఏంటనుకున్నారు?
మనస్సాక్షి కల్మషం తోచదు. మనస్సాక్షి కల్మషం అంటే ఒకసారి ఆలోచించండి. కల్మషం అంటే ఏంటి? అదే కల్మషం అంటే ఏంటి? మీ మనస్సాక్షి కల్మషం. మనసు మనస్సాక్షి. ఇది కరెక్ట్గా చెప్పండి ఒక ఆన్సర్, లేకపోతే పాస్టర్ గారు చెప్తారేమో చూడండి. మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు అంటే కల్మషం తోచదు మాట. కల్మషం ఉండకూడదు మనస్సాక్షికి. మనసు మనస్సాక్షి. సరే ఏనండి ఆయన చెప్తున్నాను. మనసు అంటే మనస్సాక్షి అంటే మనస్సాక్షి కల్మషం అంటే ఇప్పుడు నేను పాపిని అని అంటారా? పాపిని అన్నప్పుడు పాప జ్ఞాప్తి గల మనస్సాక్షి వస్తుంది. అది ఆల్రెడీ ఒక అర్పణ చేత మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాడు కదా. సంపూర్ణంగా చేశాడు దేవుని ఎదుట. అయితే ఇప్పుడు మరలానే వాక్యం వినకపోవడం వలన ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, దుష్టులు పాపులు అపాసకుల దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా మనం శరీరం యాక్టివేట్ అవుతుంది, పాపం చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నేను అబద్ధం ఆడాను, నేను పాపం చేశాను, నాలో నుండి పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, నాలో నుండి నేను నరకానికి వెళ్ళిపోతాను, ఈ జీవితం ఏంటి బ్రతుకేంటి అనుకుంటారు చాలామంది. దాన్నే ఏమంటారంటే మనస్సాక్షి కల్మషంతో వస్తుంది. కాబట్టి అలా ఎంచుకోకూడదు. మనము ఏమని ఎంచుకోవాలంటే విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత ఎంచుకోవాలి. నిశ్చయత ఏంటి? విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, విశ్వాసం ద్వారా ఆయన కుమారుడును అని ఎంచుకోవాలి. చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగా? రైట్ మాట అండి. ఇది మాట మనస్సాక్షిని కాపాడుకోవాలి. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, అదేంటి? ప్రాకారం లేని పురమెంతో తన మనసును అనుసుకోలేని వాడు కూడా అంతే. అదమాట. అంటే ఇల్లు పురము, ప్రాకారం అంటే ప్రహరీ గోడ. మనసును అనుసుకోకుండా నేను పాపిని, బ్రతికెందుకు, ఈ జీవితం ఏంటి, ఇలా ఉన్నదేంటి, అప్పులు ఉన్నాయేంటి, నా జీవితం ఎలాగో ఇలాగ ఉన్నారనుకో మనస్సాక్షి పాడైపోద్ది. అది వాళ్ళ విచారణలోనికి వెళ్ళిపోతారు అన్నమాట. మనం అలా ఎంచుకోకూడదు. ఎస్, నేను విశ్వాసం ద్వారా నేను ఆయన కుమార్తెని, ప్రభు నాకు ఇస్తాడు, విశ్వాసం ద్వారా ఆయన కుమారుడిని అని ఎంచుకున్నప్పుడు మంచి మనస్సాక్షి వస్తుంది అన్నమాట. అప్పుడు చాలా అద్భుతంగా మనల్ని ఆయన స్థిరపరుస్తాడు అన్నమాట. దేవుడు కూడా ఆయన పని బాధ్యత ఎవరికి అప్పగించాలనుకుంటున్నాడంటే నమ్మకమైన వారు ఎవరంటే దేవుడికి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉన్న వాళ్ళే. చూడండి, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచారములో తమలోనున్న వెధవరాండ్లను చిన్న చూపు చూచారని ఎప్రిల్ మీద గ్రీక్ భాష మాట్లాడేవారు సనుగోనిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్ద శిష్యులు సమావేశం దేవుని శిష్యుల సమూహమును పిలిచి నేను చదువుతున్నానండి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యం బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తం కాదు అనను. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఒక 7 ఏర్పరచుకోండి. ప్రసాద్ గారు,
అదే మీ ముఖం ఆ కెమెరా దగ్గరికి వచ్చేస్తుంది. 7 ఏర్పరచుకోండి. మీ అమ్మాయి కూడా ఉన్నట్టుందేంటి పక్కన? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, నేను అనేది ఏంటంటే 7 ఏర్పరచుకోండి. 7కి ఏముండాలి? లక్షణాలు ఏముండాలి? ప్రసాద్ గారు, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకుని మంచి పేరు పొందిన 7. ఆత్మ నా చెయ్యి చూడండి, ఏళ్ళు. ఆత్మ, జ్ఞానము, మంచి పేరు. ఇలా చూడండి, అది మంచి పేరు మాట. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళని 7 ఏర్పరచుకోండి అని అన్నాడనమాట. ఇప్పుడు యూదులు స్త్రీలు కొంతమంది ఎబ్రీ స్త్రీల మీద సొనిగారంట, భోజనాల విషయంలోనే సొనిగారంట. పైన ఉంది కదా మాట, అది మీరు చదివారు. ఎబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. ఎందుకు సనిగారు చెప్పండి? సంఘంలో ఉన్న వాళ్ళే కదా. అదే ఎందుకు సొనిగారు అంటున్నాను నేను. ఏమండి? జ్ఞానం లేదు, ఆత్మ లేదు. వాళ్ళకి శరీరంలోనికి వెళ్ళిపోయారు మాట. ప్లస్ యాక్టివేట్ అయిపోయింది మాట వాళ్ళు. అందుకనే వాళ్ళు ఎంచుకోలేదు మాట. వాళ్ళు ఎంచుకోలేని సంపూర్ణ నిశ్చిత లేని వాళ్ళు, ఏమండి, వర్తమానం వినలేని వాళ్ళు, శరీర సంబంధంగా అంటే దుష్టులు, పాపులు, అపాసకులతో తిరిగే వాళ్ళు ఇలాగే సొనుగుతారు. భోజనాల విషయంలో చూడండి, ఇలాంటి గొడవలు వస్తూ ఉంటాయా? రావా? నిజంగా ఎందుకు వస్తాయి? ఆత్మపూర్ణులు, జ్ఞానవంతులు, మంచి పేరు కలిగిన వాళ్ళకి, ఆ సహవాసంలో ఉన్న వాళ్ళకి గొడవలు వస్తాయా? ఏమండి? ఆత్మపూర్ణులు, జ్ఞానవంతులు, మంచి పేరు ఉన్న వాళ్ళకి గొడవలు రావు. ఇప్పుడు నిజంగానే ఓ మాట చెప్తున్నాను, చాలామంది ఇప్పుడు ఇటు సేవకుల కుటుంబంలోనే కానీ విశ్వాసుల కుటుంబంలోనే కానీ ఎక్కువగా ఇలాంటివి ఉన్నాయి. మీకు తెలియదు ఏముంది? ఉన్నా లేవా? ఎందుకు వస్తున్నాయి అన్నీ? ఎందుకు వస్తున్నాయి అంటే నిశ్చయిత లేక జరిగిన వాటిని చూస్తున్నారు. ఇప్పుడు యోబు భార్య ఉంది. యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు కదా. యోబు యథార్థంగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కానీ యోబు భార్య ఉంటుంది, యోబు యథార్థంగా ఉన్నావు కదా, నీకేమొచ్చింది? దేవుడు నీకేమి ఇచ్చాడు?